వాగ్దానాలు కూడా అమలు చేశాము కాబట్టి మేము ఓట్లు అడుగుతా ఉన్నామన్నాడు. మరి 2019 ఎన్నికలకు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని చెప్పి స్పష్టంగా చెప్పాను. మరి ఇవాళ 2024 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేయకపోగా మద్యాన్ని పారిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తాను. ఆయన ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా సరే వేలాది బస్సుల్లో జనాన్ని తరలిస్తూ ఉన్నాడు. బస్సులేకే మద్యం సప్లై చేస్తూ ఉన్నాడు. మద్యము, బిర్యానీ ప్యాకెట్లు వచ్చి ఒక్కరికి 500 రూపాయల డబ్బులు ఇచ్చి నీవు ఆ సిద్ధం సభలు మరి దేనికి నీవు సిద్ధం? మన మద్యపానానికి నిషేధం పెడతానన్న వాడికి నువ్వు మద్యాన్ని తాగబోయించి వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో ఊరేగిస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే నీవు స్పష్టంగా చెప్తా ఉన్నాం, నీవు ఎన్నికల్లో మద్యాన్ని పోయించడం ద్వారా, డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కు ఒక ఓటుకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మొత్తం ఎన్నికల వ్యవస్థనంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అవినీతిమయం చేసి డబ్బుతో ముంచి నీవు అక్రమంగా ఇసుకలు అదేవిధంగా ఏదైతే మద్యంలో సంపాదించావో ఆ డబ్బునంతా ఖర్చు పెట్టి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటా ఉన్నావు. దానికి పోటీగా తెలుగుదేశం పార్టీ వారు కూడా డబ్బు పంపిణీ వైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, పక్కాగా అపహాస్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రజలు దీని గురించి ఆలోచించాలి, ప్రజలకు వీరిద్దరు కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం.